గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉంది. సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సడన్ ప్లాన్లో ఎంగేజ్మెంట్ అయితే చాలా సడన్గా అయిపోయింది. ఎందుకంటే ముహూర్తాలు బాగాలేవు, అమావాస్య వస్తుంది అనేసి పంతులు గారు చెప్తే మేమైతే తొందరగా అన్ని తీసుకొని వచ్చామన్నమాట. అసలు ఏం షాపింగ్ కూడా చేయలేదు. పెళ్లి కూతురు అయ్యుండి కూడా ఈవెన్ నెయిల్ పాలిష్ కానీ మెహందీ కానీ కూడా పెట్టుకోలేదు. అందరూ నవ్వారనమాట, ఏంటి నెయిల్ పాలిష్ పెట్టుకోలే, మెహందీ పెట్టుకోలే, పెళ్లి కూతురు అయ్యుండి అనేసి అని అనుకున్నారు. బట్ టైం లేదు యాక్చువల్లీ మాకు. మేము కరెక్ట్ చీరలు కానీ బ్లౌజెస్ కానీ కుట్టియడానికి కూడా టైం లేదు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొని వచ్చాము. సో ఇంకా మేము ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. లగ్న పత్రిక రాసుకోండి పెళ్లి కోసం అనేసి, ఇంకా మళ్ళీ మంచి ముహూర్తాలు లేవు, అమావాస్య వెళ్ళిపోతే మళ్ళీ టైం లేదు మీకు కూడా అని పంతులు గారు చెప్తే మేమైతే లగ్న పత్రిక రాసుకుందాం అనేసి ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ చిన్నగా ఫొటోస్ కూడా. మళ్ళీ ఏం ప్లాన్ చేసామంటే, ఓన్లీ లగ్న పత్రిక రాసుకుంటున్నారు కాబట్టి ఎట్లాగో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, గుర్తుండిపోతుంది, మరీ ఎంగేజ్మెంట్ లేకపోతే కూడా బాగోదు అనేసి మేము ఇంట్లోనే చేసుకున్నాము. అండ్ చాలామంది మా రిలేటివ్స్ని పాపం పిలవలేదు, ఎవరిని పిలవలేదు. రిలేటివ్స్ కాదు అసలు, మా క్లోజ్ మా మమ్మీ సైడ్ కానీ ఎవరిని పిలవలేదు, డాడీ సైడ్ కానీ. అది సడన్గా అయిపోయేసరికి పాపం చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ మ్యారేజ్కి ఎట్లాగో ఓన్లీ 15 days ఉంది కాబట్టి మేము ఇలా అయితే చేసుకున్నాము ఎంగేజ్మెంట్. తెలంగాణ సైడు నిశ్చితార్థం అంటే ఇలాగే చేసుకుంటాము. అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు పువ్వులు, పండ్లు అండ్ బట్టలు అయితే మార్చుకుంటారు. వాళ్ళకి మేము తీసుకొస్తాము, అబ్బాయి తరపున వాళ్ళు మాకు తీసుకొస్తారు, అమ్మాయి తరపున వాళ్ళకి మేము తీసుకొస్తాము. అండ్ కట్నం కూడా ఇందులో ఒక 25% అయితే మేము ఇస్తామన్నమాట. యాక్చువల్లీ వరపూజ అంటారు మా దాంట్లో. మీ దాంట్లో ఏమంటారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆంధ్ర సైడ్ కానీ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఎలా చేస్తారో కూడా మాకు చెప్పండి, అంటే మాకు కూడా తెలియదు కదా. సో సడన్గా అయిపోయేసరికి మేమైతే ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మా చెల్లి ఎంగేజ్మెంట్ లుక్ కూడా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పువ్వుల దండలు మార్చుకున్న తర్వాత మేము నోరు తీపి చేయడానికి మా దాంట్లో చక్కెర మాత్రమే పోస్తారనమాట. అండ్ ఇప్పుడు కాదు, అది పాతకాలం నుండి వచ్చింది పద్ధతి. నోరు నిండా చక్కెర పోసి మీ పేరేంటి అని అడిగితే మాట్లాడడం రాదు కాబట్టి అప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అందరూ నవ్వుతారు. సో అలా ఉంటుందన్నమాట. మీ దాంట్లో ఈ పద్ధతి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీరు ఎవరు చూసినా కూడా. అండ్ మా ఇంట్లో చిన్నగా ఎంగేజ్మెంట్ అయితే ఇలా చేసుకున్నాము. పాపం పెళ్లి కూతురే ఏం పెట్టుకోలేదన్న ఫీల్ అయితే ఉందన్నమాట. ఒక నెయిల్ పాలిష్ అండ్ మెహందీ కూడా పెట్టుకోలేదు. మేము కూడా ఫీల్ అయినాం, బట్ ఏం కాదులే, ఒక 15 daysలో మ్యారేజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనేసి అని అనుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్సెస్ అయితే మార్చుకొని వచ్చిన తర్వాత పూజ చేసి మళ్ళీ దండలు మారుస్తారు మా దాంట్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పాపము ఎంగేజ్మెంట్ రింగ్సే తీసుకురాలేదు. మేము ఎంగేజ్మెంట్ అనుకోలేదు కాబట్టి పాపం ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా తీసుకోలేదు. అందరు అడిగిర్రు ఎంగేజ్మెంట్ రింగ్ చూపియండి, ఎంగేజ్మెంట్ రింగ్ చూపియండి అని, బట్ తీసుకురాలేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కాక మేమైతే చాలా నవ్వుకున్నాం సడన్గా అయిపోయేసరికి. చూద్దాంలే, అలా ఎలా అవుతే అలా అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి అలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని. సో ఏదో ఒకటైతే మేమైతే ఇంట్లో ఎంగేజ్మెంట్ అయితే చేసాము. ఎవరినైతే పిలవలేదో మీరైతే హర్ట్ అవ్వకండి, మేమే చాలా హర్ట్లో ఉన్నాము. ఇంకా మేము అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు ఎంగేజ్మెంట్కి. అండ్ షాపింగ్ చేయలేదు, ఎవ్వరం షాపింగ్ చేయలేదు. ఓన్లీ మా చెల్లికి ఒక శారీ తీసుకొని వచ్చామన్నమాట, పువ్వులు పనులు చేంజ్ చేసుకోవడానికి. అబ్బాయి తరపున వాళ్ళు పువ్వులు పండ్లు తీసుకొచ్చి పెళ్లి కూతురికి అయితే అమ్మాయి తరపున వాళ్ళకైతే పెడతారు. అవన్నీ పెట్టిన తర్వాత అండ్ నెక్స్ట్ అమ్మాయి వాళ్ళు కూడా తీసుకొచ్చి అబ్బాయి వాళ్ళకి పువ్వులు పండ్లు అయితే తీసుకొచ్చి పెడతామన్నమాట. దాన్నే పువ్వులు పండ్లు అనేసి అని అంటారు మా దాంట్లో. అండ్ మీరేమంటారు ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడం దాన్ని? మా రిలేటివ్స్ ఒక 5 members అయితే పెడతారు, అటు సైడ్ వాళ్ళు కూడా 5 members పెడతారు. తింటారా మన్ని అందరూ అట్లనే అనుకుంటారు, పైసలు
హ్యాపీయా ఇటు చూడు ఫైనల్గా ఎంగేజ్మెంట్లో అయితే రత్నపత్రిక రాసుకున్నాము. మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ చేసేసాము. ఆదిత్యాదిగో సర్వే సర్వనక్షత్రాయ కురంతు మంగళం తాభ్యం యాయమదే పత్రిక షష్ఠిశ్రీ చంద్రమానేన విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం 9/5/2025 ద్వాదశి శుక్రవారం ఉదయం 9:40 హస్తానక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరమ సుముహూర్తమున శ్రీమతి శ్రీ వరకుప్పల భాగ్యమ్మ నరసింహ గారి తృతీయ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీమతి శృతి నిత్య వివాహం జరపటకు శ్రీమతి శ్రీ శివరాత్రి కలమ్మ వెంకటేష్ గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి గోపికిచ్చి వివాహం జరుపుటకు ఫైనల్గా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.